మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కేవీఆర్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క సువార్త ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. నేడు నశించిపోతున్న వారి కొరకు దేవుడు రక్షించడానికి ఎలాగైతే ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, దేవుని కృపచేత అభిషేకించబడి పిలువబడి ఆయన యొక్క వాక్యాన్ని తెలియని వారికి ప్రకటించడము ఎంతో సంతోషం. ఈ పూట కూడా దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆలకించండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ మాట ఏం చెప్తుందంటే, పాపం వలన వచ్చే జీతం మరణము. ఇప్పుడు ఈ లోకంలో ఎవరైనా కష్టపడితే ఏమొస్తుంది? జీతం వస్తుంది. కానీ ఇక్కడ పాపం వల్ల ఏమొస్తుందంట? మరణం వస్తుందంట. ఆ మరణాన్ని నువ్వు తెచ్చుకోకూడదు. దేవుడు ఈ లోకానికి నేను పంపించేటప్పుడు ఎలా పంపించాడో తెలుసా? తల్లి గర్భంలోనే నువ్వు పుట్టుకతోనే పాపంతో పుట్టినవాడు, నేను కూడా పాపంతోనే పుట్టినవాడిని. అయినప్పటికీ ఆ పాపాన్ని మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ప్రభు కొరకు ఎప్పుడైతే నీవు జీవిస్తావో, ప్రభుకి ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా పరిశుద్ధంగా నీతిమంతులుగా నువ్వు బ్రతుకుతావో, దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? పరలోక రాజ్యంలోనికి నిన్ను ఆయన తీసుకెళ్తాడు. అంతేకాకుండా నువ్వు ఆ పాపాన్ని కడుక్కోకుండా, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా నువ్వు మరణిస్తే నరకానికి వెళ్ళి అక్కడ వేదన పడుతూ ఉంటావు. ప్రియదేవి బిడ్డలారా, నేను చెప్తున్న ఈ వాక్యంలో ఒక మాట మనకి బాగా నచ్చిన మాట ఏంటంటే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. పాపం వలన మనం మరణించబడటము అది మంచిది కాదు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంటే యేసుక్రీస్తు అని, అయ్యా మరి నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుడు ఏం లేదు, నీకున్న ఆస్తిని నీకున్న అంతస్తుల్ని వాటన్నిటిని వదులుకొని నన్ను వెంబడించు అని అన్నాడంట. చెప్పిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఒప్పుకోలేదు. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని అనుకుంటూనే అలాగే తనకున్న ఆస్తినంతా ఏం చేశాడంటే ఇంకా విస్తరింపజేసుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చే నిత్య జీవాన్ని పొందుకోలేకపోతున్నాడు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు, మేలులు పొందుకోలేకపోతున్నాడు. అందుకనే మనిషి సరిగ్గా జీవించలేకపోతున్నాడు. మరణం రాకముందే ఆత్మహత్య చేసుకోవటము, ప్రమాదానికి ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోవటము, లేకపోతే ఎవరొకరు చేత చంపివేయబడటము ప్రస్తుతం చాలా ఘోరంగా జరుగుతున్నాయి. నీవు ఎప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడాలో తెలుసా? పరిశుద్ధంగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా. యోబు ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతకాలి. అలా అంటే జీవితం నువ్వు కోరుకోవాలి. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోబు సమస్తం పోయినప్పుడు కూడా బాధపడలేదు. ఏమన్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నా అన్నాడు. నీవు కూడా నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఈ యొక్క పాపంలో నుండి నువ్వు తప్పించబడి నువ్వు దేవుని యొక్క కృపను పొందుకుంటే నీకు నిత్య జీవం ఉంటుంది. వాక్యంలో నుంచి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. దావీదు గారు ఉన్నారు. తన జీవితం అంతా ఎడారుల్లో, లోయల్లో, కొండల్లో తను ఏం చేసేవాడంటే గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అలాంటి దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా? పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకొని ఏం చేశాడో తెలుసా? రాజుగా అభిషేకించుకున్నాడు. కానీ మనుషులం కదండి, ఒక్కోసారి తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటాం. దావీదు కూడా అదే తప్పు చేశాడు, అదే పాపం చేశాడు. కానీ పాపం ఏం చేసిందో తెలుసా? తన్ని శిక్షించలేదు, కానీ తన కుమారుణ్ణి వారిని శిక్షణ పొందుకోవడానికి కారణమైంది. నువ్వు చేస్తున్న పాపం నువ్వు పొందుకోలేకపోవచ్చేమో, నాకేంటి నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. కానీ నీవును బట్టి నీ కుటుంబానికో లేకపోతే అనేకులకి ఎవరొకరికి ఆ యొక్క పాపం ఏం చేస్తుందంటే తప్పకుండా శిక్ష కలుగజేస్తుంది.
ఒప్పుకోవాలి. దావీదు కూడా అన్నాడు, అయ్యా నేను తల్లి గర్భంలో పుట్టి మొదలుకొని పాపంతో పుట్టాను, నా అతిక్రమములన్నింటినీ నేను ఒప్పుకుంటాను, నా అతిక్రమములన్నింటినీ నువ్వు కడుగయ్యా, హిమము వలె నన్ను కడుగయ్యా అని ఒప్పుకున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఆయన పాపాన్నంతటిని తీసివేసి చేసిన దానికి శిక్ష పొందుకున్నాడు దావీదు. తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చాడు. దావీదు నాకు హృదయానుసారుడు అన్నాడు. అటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి, నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ రోమ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఆ మాట చదువుతాను చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం. అటువల్లే మీరు పాప విషయమై మృతులకు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనం ఏం చేయాలంట? పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా ఉండటానికి ఎంచుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో మన డ్రెస్కి మట్టి అయింది అనుకోండి, కడుక్కోకుండా వెళ్తామా? శుభ్రపరచుకొని వెళ్తాం. ఎందుకు శుభ్రపరచుకొని వెళ్తామంటే మాస్టర్లు అడుగుతారు, ఏంటి బురదేంటి ఆ యొక్క నీకు నీట్నెస్ ఏది, నీకు ఒక స్టూడెంట్ లెక్క నువ్వు ఎలా కనపడుతున్నావా అని అంటే జరిగింది చెప్తారు. ఎందుకు? తను వస్తున్న దారిలో ఆ బురద ఉంది, దాన్ని కడుక్కొని శుభ్రపరచుకోవాలి. అలాగే మనం పుట్టేటప్పుడు పాపంలో పుట్టాం, అది పాపం అని మనకు తెలుసు. ఆ పాపాన్ని మనం కడుక్కోకపోతే, ఆ పాపంలో నుండి మనం విడిపించబడిపోతే ఏం చేస్తామంటే మరణం పొందుకుంటాం. ఆ మరణం ఏం చేస్తుందంటే మన నరకానికి తీసుకెళ్తుంది. అదే మనము ఆ యొక్క పాపాన్ని మనం కడుక్కున్నప్పుడు, ఆ పాపంలో నుండి మనం తప్పించబడినప్పుడు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇక్కడ ఇదే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ప్రియదేం బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఉంటున్నాం మీకు ఎంతోటికి నా మాటలు అర్థమైనాయో ఒకసారి ఆలోచించండి, ఒకసారి గుర్తుపట్టండి. ఇంకా నేను పాపం స్థితిలోనే ఉన్నానా, లేకపోతే పరిశుద్ధంగా బ్రతుకుతున్నానా? నాకు నరకమైన మరణం ఉన్నదా, లేకపోతే పరలోకమైన నిత్య జీవం ఉన్నదా? ఏది పొందుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారో? ప్రియదేం బిడ్డలారా, పాపం చేయకండి. పాపం వలన మరణాన్ని పొందుకుంటావు, శాపాన్ని తెచ్చుకుంటావు, దరిద్రతలో వండిపోతావు. ఆ దరిద్రతను నువ్వు పొందుకోకూడదంటే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పాడో, ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నువ్వు తగ్గించుకొని పాపం చేయకుండా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా జీవిస్తే దావీదును యేసుక్రీస్తు వారి వంశంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే జన్మించారో అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టుకొని నిన్ను బహుగా దీవించి ఆయన రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలన్నీ ప్రభు మన వెనుకల్లో స్థిరపరిచి దీవించును గాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా తండ్రి దేవా, ఈ యొక్క యూట్యూబ్ తండ్రి కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా ఎవరైతే వింటున్నారో, ఆలకిస్తున్నారో వారందరి మీద దీవించండి, ఆస్వాదించండి ప్రభా. పాపం వలన వచ్చే జీతము మరణం అంటున్నా ప్రభా. క్రీస్తు చేసిన వారికి నిత్య జీవాన్ని దయచేసే దేవుడు ప్రభా, నీకు వందనాలు. మేమందరం పుట్టుకతో ప్రభా పాపంలో పుట్టిన వారమే ప్రభా. అయితే మా కొరకై కలవరిలో ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు కలవరిలో తండ్రి నువ్వు కాచిన రక్తాన్ని ప్రభా, ఆ పాపాన్ని ప్రభా మేము మాలో మేము తీసివేసి ప్రభా నిత్య జీవమైన రక్షణ మా అందరికి దయచేసి ప్రభా ప్రతి వారి మీద దీవించండి. ఎవరు ఏ కష్టాల్లో, బాధలతో, సమస్యలతో, వేదనతో ఉన్నారో వారందరినీ నీ కృపలో ప్రభా మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చి ప్రభా ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని ప్రభా ఈ పరిచర్యనంతా మీరు దీవించి ఆస్వాదించమని, మహిమయుగంతా నీ నామానికి చెల్లించుకోమని ప్రతి ఒక్కరి మీద తండ్రి నూరంతలుగా ఆస్వాదించి అయ్యా ఎవరు ప్రభా బలహీనలు కాకుండా, ఎవరు పాపం చేయకుండా ప్రభా పరిశుద్ధుగా నీతిమంతుగా బ్రతికే కృపాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన తండ్రి అయిన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కృపా సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూను సకల కోటి పరిశుద్ధులకును
ఈ యూట్యూబ్ చూస్తున్న వీక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరందరికీ దేవుని కృప తోడైండును గాక. ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు మీకు ఆదరణగా ఉంటే ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియపరచండి. దేవుని కృప మీ అందరి తోడైండును గాక. ఆమెన్.